హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మే 7న ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగింది కదా, దానికి సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్ కోసం వెయిట్ చేశాను, ఎవరు సెండ్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు లేట్గా సెండ్ చేస్తే ఆ క్వశ్చన్స్ కూడా కలిపి నెక్స్ట్ వీడియోలో మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఎక్కడ ఏ కాన్సెప్ట్స్ ఎలా అడిగాడు, కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా అడిగాడు, జీకే క్వశ్చన్స్ అండ్ సైన్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటే ఆ సెక్టార్స్ని, ఆ ఏరియాస్ని వెళ్ళే ముందు రివిజన్ చేసుకుంటే ఎంతో కొంత ఉపయోగం అనేది ఉండిద్ది. కాబట్టి కంపల్సరీగా అన్ని క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో చేద్దామని ఆగాను. సో ఈరోజు మనం ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో పిల్లలు కొందరు క్వశ్చన్స్ సెండ్ చేశారు, వాటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇదిగోండి ఫస్ట్ షిఫ్ట్ ఫస్ట్ డే. ఫస్ట్ క్వశ్చన్, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో హైడ్రోజన్ వాటర్ రేషియో ఏంటని అడిగారు. ఎలక్ట్రోలైసిస్ అన్నప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం తెలిసే కదా, NaCl సొల్యూషన్ గుండా కరెంట్ పంపించినప్పుడు మనం కెమికల్ సొల్యూషన్ని బ్రేక్ చేస్తాం, అప్పుడు మనకు వాటర్ ఉండిద్ది కదా, ఆ వాటర్ రేషియో ఏంటి అన్నాడు. 2:1. రెండు పాలు హైడ్రోజన్ అయితే ఒక పాలు ఆక్సిజన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, జీకే క్వశ్చన్ అనమాట. లడక్ స్టేట్ ఫార్మేషన్ ఇయర్, ఏ సంవత్సరంలో లడక్ ఫామ్ అయింది అన్నారు. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ ఈ రెండు కూడా 2019లో ఫామ్ అయ్యాయి, October 31 అనమాట. ఓకేనా. జమ్మూ కాశ్మీర్ స్టేట్ హోదా నుంచి తీసేశారు, జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ రెండు కూడా మనకి యూటీస్గా ఫామ్ అయినాయి. నెక్స్ట్ 2020లో ఏ యూటీ ఫామ్ అయింది, 2020లో రెండు యూటీస్ని కలిపి మెర్జ్ చేశారనమాట. డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ ఈ రెండింటిని కలిపి 2020లో ఒక యూటీగా మెర్జ్ చేయడం జరిగింది. సో మెర్జింగ్ ఆఫ్ 2 యూటీస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. వింధ్యాచల్ థర్మల్ పవర్ ప్లాంట్, వింధ్యాచల్ థర్మల్ పవర్ అంటే ఏ రాష్ట్రంలో ఉండిద్ది అన్నాడు, ఉత్తరప్రదేశ్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్, ఒక లుక్ వేసుకోండి వీడి మీద ఎక్కడ ఏ ఉన్నాయని చెప్పి. థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇంపార్టెంట్ చూడండి, ఏ స్టేట్లో ఏమున్నాయని చెప్పి. సో ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ పాలిటీ నుంచి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీ యాక్ట్. సో మున్సిపాలిటీ ఆర్టికల్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, 243O నుంచి 243ZG వరకు మనకి మున్సిపాలిటీ ఆర్టికల్స్. ఒకవేళ అది మనం పంచాయతీ మాట్లాడుకున్నాం అనుకోండి, 243 నుంచి 243O వరకు, P వరకు ఉండేదేమో పంచాయతీ, O నుంచి ZG వరకు ఉండేదేమో మున్సిపాలిటీ అనమాట. అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీని అడిగాడు, పురపాలక సంఘాల యొక్క నిర్మాణం గురించి అడిగాడు. సో ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే 243Q అనమాట. సో 243Qలో మనకి ఏముండిద్దంటే నగర పంచాయతీ గురించి ఉండిద్ది, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ గురించి ఉండిద్ది, మున్సిపల్ కార్పొరేషన్, ఈ మూడు ఉంటాయి అన్నమాట, నిర్మాణం అన్నమాట. ఓకేనా. అది కాబట్టి 243Q మాట్లాడుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీ ఆర్టికల్ అంటే ఎగ్జాక్ట్గా 243Q. మామూలుగా మున్సిపాలిటీ ఆర్టికల్ ఎక్కడి నుంచి అంటే 243O నుంచి ZG వరకు. నెక్స్ట్ మీసోలిథిక్ పెయింటింగ్స్ ఏంటి అని అడిగాడు. మనం ఆల్రెడీ అడిగాం, మీసోలిథిక్ పెయింటింగ్స్ గురించి చెప్పాను, అడుగుతాడు అని చెప్పి ఎన్టీపీసీ యూజీ ఎక్స్ప్లెనేషన్ ఎలా చదవాలి జీకేలో చెప్పాను. సామాన్యంగా మీసోలిథిక్ అనేవి ఒక రకమైన స్టైల్ పెయింటింగ్స్ అనమాట. ఇవి మనకి ఎక్కడ కనపడతాయి అంటే, వీటిని మనం కేవ్ పెయింటింగ్స్ అని కూడా పిలుస్తూ ఉండొచ్చు. ఇవి మనకి మధ్యప్రదేశ్లో కనపడతాయి అనమాట. మధ్యప్రదేశ్లో మనకి బింబెట్కా, వెరీ వెరీ ఇంపార్టెంట్, బింబెట్కా రాక్ షెల్టర్స్ ఉంటాయి అనమాట. అక్కడ ఆ గుహల లోపల ఉండే కేవ్ పెయింటింగ్స్ని మనం మీసోలిథిక్ పెయింటింగ్స్ అని పిలవచ్చు. సో దీని ఆన్సర్ ఏమవ్వాలి మనకి, మధ్యప్రదేశ్ అవ్వాలి. నెక్స్ట్ పట్టచిత్ర పెయింటింగ్స్ గురించి రెండు క్వశ్చన్లు అడిగాడు. ఆ రోజు కూడా చెప్పాను పెయింటింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. పట్టచిత్ర పెయింటింగ్స్ ఎక్కడ, ఒడిషా, వెస్ట్ బెంగాల్లో కూడా దీన్నే కౌంట్ చేస్తారు. సో వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిషా, ముఖ్యంగా మనం ఒడిషా పెట్టాలి. ఏపీ అయితే కలంకారీ, మహారాష్ట్ర అయితే వర్లీ పెయింటింగ్స్ అని నేను కొన్ని చెప్పాను, ఆ పెయింటింగ్స్ చూసుకోండి. ఓకేనా. తర్వాత మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ అంటే మన ఇండియాలో ఎక్కువగా ఉండేది ఏంటి అన్నాడు. సో ఎక్కువగా ఉండే ఫారెస్ట్ ఏంటి, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అనమాట. ఉష్ణమండల ఆకురాల్చు అడవులు, డెసిడ్యూస్ అంటే
ఆకులు రాలిపోవడం అనమాట. సో ఉష్ణమండల ఆకురాల్చు అడవులు మన ఇండియాలో ఎక్కువగా వైడ్గా స్ప్రెడ్ అయినాయి ఉన్న ఫారెస్ట్ అనమాట. అంటే నాకు ఆప్షన్స్ తెలియదు కదా, క్వశ్చన్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన వన్ లైనర్స్ బట్టి నేను చెబుతున్నాను. అయితే ఫారెస్ట్ గురించి క్వశ్చన్ అడిగాడు అనే క్లారిటీ మీకు ఉండాలి. సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఓకే, సిస్టమ్ సాఫ్ట్వేర్కి అప్లికేషన్ సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటి అన్నాడు. సామాన్యంగా సిస్టమ్ సాఫ్ట్వేర్ అనగా మనకి ఏం గుర్తుకొచ్చింది? ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ గుర్తుకొచ్చింది. అలా కాకుండా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అనుకోండి, మనకేమొచ్చింది? ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ యాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనమాట. కానీ ఓఎస్, విండోస్, లైనెక్స్, ఉబంటు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి సిస్టమ్ సాఫ్ట్వేర్స్. ఓకేనా? నెక్స్ట్ 11వ క్వశ్చన్, యాస్కి బిట్ కోడ్ ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్ మనం ఏఎల్పి మాట్లాడుతున్నప్పుడు కంప్యూటర్స్లో మాట్లాడాను, నేను కంప్యూటర్ గురించి మాట్లాడాను కదా, ఆ పాటలో కూడా వచ్చిందనమాట. సామాన్యంగా యాస్కి బిట్ కోడ్ లెంత్ ఎంత అంటే 7 అనమాట. సో మొత్తం అరేంజ్మెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే 2^7, 128 ఉంటాయి. సో 0 నుంచి 127 వరకు మనం తీసుకోవాలి. ఓకేనా? అయితే ఎక్స్టెండెడ్ ఆస్కీ, ఇది కూడా నేను క్వశ్చన్ పెట్టాను. ఈ ఎక్స్టెండెడ్ ఆస్కీ గురించి లాస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2లో అడిగాడు. ఎక్స్టెండెడ్ ఆస్కీ కోడ్ లెంత్ ఉంటుంది అంటే 8 బిట్స్ ఉంటుంది అనమాట. సో 2^8 అంటే 256, 0 నుంచి 255 కాంబినేషన్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని లెటర్స్ని, ఇక్కడ మనం కొన్ని సింబల్స్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట, జాయిన్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఎక్స్టెండెడ్ ఆస్కీ 8 బిట్ లెంత్, ఆస్కీ బిట్ కోడ్ లెంత్ 7 అనమాట. సో కాంబినేషన్స్ ఎంత అంటే ఇదేమో 2^7, ఇదేమో 2^8 అనమాట. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ఆస్కీ అబ్రివేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మన్సుదారీ సిస్టమ్ దేనికోసం అన్నాడు. మన్సుదారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్ అనమాట. ఓకేనా? అక్బర్, మన్సుబ్దారీ తీసుకొచ్చింది అక్బర్ అనమాట. చెప్పాను కదా, అడ్మినిస్ట్రేషన్ అడుగుతాడని కూడా నేను చెప్పాను. మనం హిస్టరీ చదువుతున్నప్పుడు ఆ రాజులు పరిపాలన లోపలికి వెళ్ళి మనం వాటి అడ్మినిస్ట్రేషన్ గురించి చదువుకోవాలి. సో మున్సిపల్దారీ సిస్టమ్ అంటే ఏంటి? మనకి మిలిటరీ అనమాట. సో మిలిటరీ గురించి సంబంధించి మిలిటరీ, పోలీసు ఆ వ్యవస్థని ఆ రోజుల్లో మున్సిపల్దారీ వ్యవస్థగా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డ్యూయల్ గవర్నమెంట్ దేనికోసం అన్నాడు. సో డ్యూయల్ గవర్నమెంట్ ఎక్కడ ఎప్పుడు అనే విషయం అడగలేదు. సో నేను అనుకుంటున్నాను ఇది మన గవర్నమెంట్ జనరల్స్ ఉంటారు కదా, ఆ సమయంలో అడుగుండొచ్చు. సో డ్యూయల్ గవర్నమెంట్, సో ద్వంద్వ ప్రభుత్వం అనేది మనకి రాబర్ట్ క్లైవ్ ఆ ప్రాంతంలో ఉందన్నమాట, అప్పుడు తీసుకొచ్చారు. ఓకేనా? అది కూడా ముఖ్యంగా మనకి బెంగాల్ ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారనమాట డ్యూయల్ గవర్నమెంట్. ఓకేనా? తర్వాత 14వ క్వశ్చన్, హెచ్డిఐ టూల్స్ కానిది ఏంటి అని ఆప్షన్స్ లైక్ అని ఇచ్చాడు. ఓకే, హెచ్డిఐ అంటే ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇది 2025 మన ఇండియా ర్యాంక్ ఎంత? 130 అనుకుంటా. సో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, చూడండి 130. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ర్యాంకింగ్స్. సో కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకున్నప్పుడు ర్యాంకింగ్స్ అనే సెక్షన్ బాగా చూడండి అని కూడా నేను వీడియోలో మాట్లాడాను. హియర్ సి ర్యాంకింగ్ మీద క్వశ్చన్ అడిగాడు. సో ఇండెక్స్ ఏంటి? 130 అనమాట ఇండియా ర్యాంక్. సో ఇది ఇచ్చేది ఎవరు? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 1965లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యుఎన్ కింద ఉండే ఒక సంస్థ అనమాట. ఓకేనా? అయితే ఇది తన ర్యాంక్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇది హెల్త్ గురించి ఆలోచన చేసిద్ది, హెల్త్ని పారామీటర్గా తీసుకునిద్ది అనమాట. తర్వాత ఎడ్యుకేషన్ పారామీటర్గా తీసుకునిద్ది, కీ ఫ్యాక్టర్గా అనమాట. తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇదనమాట. హెల్త్, ఎడ్యుకేషన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈ 3 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక మనిషి డెవలప్మెంట్ ర్యాంకింగ్ని క్రియేట్ చేస్తారనమాట. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ 3 కాకుండా ఆప్షన్లో మీరు ఏదైతే పెట్టారో అది రాంగ్ ఆప్షన్ అయింది, అంటే అది కాన్ ఆప్షన్ అయింది అనమాట. ముఖ్యంగా ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ర్యాంకింగ్ ఇది, ఎగ్జామ్స్లో బాగా అడిగే అవకాశం ఉంది. ఓకేనా? తర్వాత టెర్షియరీ సెక్టార్లో కానిది ఏంటి అని అడిగాడు. ఇది ఎకానమీ క్వశ్చన్ అనమాట. ఓకేనా? టెర్షియరీ సెక్టార్లో మనకి ఏమేమి వస్తాయి ఐడియా ఉందా?
ఎవరైతే ఎకానమీ గురించి ఐడియా ఉండిద్దో వాళ్ళకి ఐడియా ఉండిద్ది. సో టెర్షరీ సెక్టర్ అన్న ఇంకో పేరు ఉంది, దానికి సర్వీస్ సెక్టర్ అన్న ఒకటే అనమాట. టెర్షరీ సెక్టర్ అన్న సర్వీస్ సెక్టర్ అన్న ఒకటే. ఓకేనా. ఇక్కడ ఏముంటాయి అంటే సర్వీసెస్, కొన్ని లాజిస్టిక్స్ ఉంటాయి అనమాట. అంటే ఉదాహరణకి జాగ్రత్తగా చూడండి, రిటైల్ మార్కెటింగ్ అనమాట. అంటే సెల్లింగ్ గూడ్స్, సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్ షాప్స్ ఉంటాయి చూసారా, ఆన్లైన్ షాప్స్. రేపు ఏదో ఒక ఈ కార్ట్ ఇచ్చి ఇది ఏ సెక్టర్ అని కూడా అడగచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఫర్ ట్రాన్స్పోర్టేషన్, టీ వచ్చింది కాబట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చదువుతున్నాను, టూరిజం అనమాట. ఓకేనా, టూరిజం కూడా వచ్చింది, టూరిజము. ఇది కాకుండా హెల్త్ కేర్, బ్యాంకింగ్లోనే మనకి ఇన్సూరెన్స్ అనమాట. బ్యాంక్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని దాని కిందకి వచ్చేస్తాయి. సో ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడుకున్నాం, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 4, 5, 6. సో రిటైల్, ట్రాన్స్పోర్టేషన్, టూరిజము, హెల్త్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా టెర్షరీ సెక్టార్ అంటే మూడో సెక్టార్ కిందకి వస్తాయి. ప్రైమరీ సెక్టార్ ఉండిద్ది, దాంట్లో అగ్రికల్చర్ ఉండిద్ది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫారెస్ట్రీ, లైఫ్ స్టాక్ అలాంటివి ఉంటాయి అనమాట. సెకండరీ సెక్టర్ ఉండిద్ది, దాంట్లో ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ జనరేషను, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటివి ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఈ సెక్టార్స్ చూసుకోలేదో ఎకానమీలో సెక్టార్స్ చూసుకోండి. దీని మీద క్వశ్చన్ ఫస్ట్ రోజు అడిగాడు కాబట్టి ముందు రోజుల్లో అడగచ్చు. ఓకేనా. సో ఇదిగోండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎకానమీ గురించి చూడండి. టూరిజం మెయిన్ ఫ్యాక్టర్ లైక్ హాస్పిటాలిటీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్. ఓకే, క్వశ్చన్ ఏంటి సరిగ్గా అర్థం కాలేదు. టూరిజం మెయిన్ ఫ్యాక్టర్ లైక్ హాస్పిటాలిటీ అంటే టూరిజం బిలాంగ్స్ టు ఏ సెక్టర్ అని అడుగుండొచ్చు. సో టూరిజము, హాస్పిటాలిటీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఈ 4 ముఖ్యమైనవి ఏ సెక్టార్కి సంబంధించి అడగచ్చు. ఇప్పుడే మాట్లాడుకున్నాగా, ఆన్సర్ ఏమవ్వాలి, టెర్షియరీ సెక్టార్ అవ్వాలి. ఓకేనమ్మా. సో ఇదనమాట, ఎకానమీ కూడా కవర్ చేశాడు. హిస్టరీ, జీకే, సైన్స్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ కూడా కవర్ చేశాడు. ఓకేనా. జాగ్రఫీ ఎక్కడ అంటే ఇదిగోండి, ఈ ఇండస్ట్రీస్ జాగ్రఫీలోనే ఉంటాయి. ఎక్కడుంది, వింధ్యాచల్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్, పరిశ్రమలు అని చెప్పి మనకి జాగ్రఫీలో ఉండిద్ది. చాలా చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ 17వ క్వశ్చన్, సెక్యులర్, సోషలిస్ట్, ఇంటిగ్రిటీ. ఓకే, సెక్యులర్ అంటే లౌకిక, సోషలిస్ట్ అంటే సామ్యవాద, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. ఈ 3 పదాలను ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ 3 పదాలని తీసుకొచ్చింది 1976 42వ రాజ్యాంగ సవరణ. సో ప్రియాంబుల్లో 3 పదాలు యాడ్ చేశారనమాట. సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇండియా మాట్లాడుకుంటూ ఉంటాం. సర్వసత్యాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. 5 పదాలు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో, 3 పదాలు 1976 42వ రాజ్యాంగ సవరణ మినీ కాన్స్టిట్యూషన్గా మనం మాట్లాడతాం, అప్పుడు యాడ్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 18వ క్వశ్చన్, యాంప్లిట్యూడ్. ఎన్నిసార్లు చెప్పాను, యాంప్లిట్యూడ్ దేని మీద ఆధారపడిద్ది, లౌడ్నెస్ మీద ఆధారపడిద్ది. ఓకేనా. యాంప్లిట్యూడ్ అంటే డెఫినేషన్ అంటే కూడా చెప్పాను. సో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మీన్ పొజిషన్, ఒక మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం ఎంత డిస్ప్లేస్మెంట్ వేవ్ వెళ్తుంది అని చెప్పడాన్ని మనం యాంప్లిట్యూడ్గా పరిగణించాలి. ఇదిగోండి, ఇలా వేవ్ తీసుకుంటే ఇది మీన్ పొజిషన్, ఇక్కడ నుంచి ఇలా వేవ్ ఎంత డిస్ప్లేస్ అవుతుంది, ఇదిగోండి ఇది చెప్పడాన్ని మనం యాంప్లిట్యూడ్గా మాట్లాడుకోవాలి. అది లౌడ్నెస్ మీద ఆధారపడి ఉండిద్ది అనమాట. ఓకేనా. ఇదనమాట క్వశ్చన్. ఇది అన్ని ఫస్ట్ షిఫ్ట్ అనమాట. సో ఫస్ట్ షిఫ్ట్లో మనకు అన్నీ కవర్ చేశాడు. సో స్టాటిక్, జీకే, కాన్స్టిట్యూషన్, ఆర్టికల్స్, యాన్షియంట్, మిడ్ లెవెల్ హిస్టరీ, బేసిక్ సైన్స్, కంప్యూటర్ బేసిక్స్, ఎకానమీ, సెక్టార్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవి కవర్ చేశాడు అనమాట. ఇవి చూసుకోండి. ఓకేనా. సో నేను అన్ని క్వశ్చన్స్ చెప్పలేను, కానీ పిల్లలైతే ఒక 20 క్వశ్చన్స్ వరకు సెండ్ చేశారు. నేనైతే తర్వాత చదివే పిల్లలకి ఎక్కడ అడుగుతాడని ఒక ఐడియా అయితే క్రియేట్ చేయగలను. పొరపాటున మీరు ఈ రోజు రాత్రి కానీ ఈ వీడియో చూసిన తర్వాత కానీ అవి వెళ్ళే దారిలోనో ఎక్కడో రిఫర్ చేసుకున్నారేమో, దాని మీద క్వశ్చన్ వస్తే, ఒక బిట్ వస్తే ప్రయోజనమేగా. కాబట్టి కంపల్సరీగా వీడియోని చూసి అవి ఏంటో ఒకసారి రివిజన్ చేసుకోండి. టైం ఉండిద్ది కదా, అప్పుడు ఇవి రివిజన్ చేసుకోండి. ఏవో చదివే బదులు ఇవి మీకు అర్థమవుతాయి కదా, అందుకు ఉపయోగపడిద్దని లేట్ అయినా అన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. ఇక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంత కలిపి మీకు చదువుతున్నాను. నేను జీకే రీసెంట్గా ఎప్పుడు చదవట్లేదు, సైన్స్ ఎక్కువ చదువుతున్నాను. జీకే ఎన్టీపీసీకి చదివి ఆపేశాను, కానీ నాకు ఉన్నాయి గుర్తుపెట్టుకొని చదువుతున్నాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్ మాట్లాడితే కామెంట్ సెక్షన్లో అలా కాదు ఇలాగా అని రాయండి. ఓకేనా. అంతేగాని
నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ముందే చెప్పేస్తున్నా. ఇదివరకు మనం జీకేనే మాట్లాడింది, కానీ రోజులు గడిచినాయి కాబట్టి మనం సైన్స్కి వచ్చాం. ఇది సెకండ్ షిఫ్ట్ అనమాట. చూడండి సెకండ్ షిఫ్ట్ ఫోర్స్ యూనిట్స్ ఏంటన్నాడు. ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. పేపర్ స్లైడింగ్ ఏ ఫ్రిక్షన్ అన్నాడు. వాడే పేరులోనే చెప్పాడు. పేపర్ స్లైడింగ్ ఏ ఫ్రిక్షను? స్లైడింగ్ ఫ్రిక్షను. పేపర్ని ఇలా స్లైడ్ చేస్తాం కదా, పేపర్ స్లైడింగ్ ఆన్ ఏ సర్ఫేస్ ఇన్వాల్వ్స్ విచ్ ఫ్రిక్షన్? స్లైడింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ సిడి ఫుల్ ఫామ్ అన్నాడు. ఇది కంప్యూటర్ నుంచి అడిగాడు. సిడి ఫుల్ ఫామ్ ఏంటి? కాంపాక్ట్ డిస్క్. సిపియు యూజ్ ఏంటి అన్నాడు. సిపియు ఫంక్షన్ ఏంటి? ప్రాసెసింగ్ అండ్ కంట్రోలింగ్. ఈ రెండే కదా, ప్రాసెసింగ్, కంట్రోలింగ్. ఒక మొత్తం బాడీని ప్రాసెస్ చేసి కంట్రోల్ చేయాలంటే సిపియు అనమాట. యుఎన్డిపి ఫుల్ ఫామ్ ఏంటి? ఇదిగోండి జీకే క్వశ్చన్స్లో మనకి ఫుల్ ఫామ్స్ అడిగాడు. ఫుల్ ఫామ్ జీకే సెక్షన్ అనమాట. ఇందాకే మాట్లాడుకున్నాం. యుఎన్డిపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1965 హెడ్ క్వార్టర్ ఏంటి? న్యూయార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యుఎన్డిపి కింద ఏ ర్యాంకింగ్స్ వస్తాయో మీరు చూసుకోవాలి, ఓకేనా? అప్పుడు మీకు చాలా ఉపయోగకరంగా ఉండిద్ది. ఫస్ట్ క్లైమేట్ కన్వెక్షన్ ఏంటి? క్లైమేట్ కన్వెక్షన్స్. సో కన్వెక్షన్స్ అనేవి ఏ లేయర్లో ఫామ్ అయి ఉంటాయని అడగచ్చు, ఓకేనా? తెలుసు కదా మనకి ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు మాట్లాడుకుంటాం కదా, కన్వెక్షన్ అని చెప్పి, అది అయి ఉండిద్దేమో. సో ఫస్ట్ క్లైమేట్ కన్వెక్షన్ అన్నాడు. సో క్లైమేట్ కన్వెక్షన్స్ ఎక్కడ జరుగుంటాయని అడుగుండొచ్చు. సో నేను అనుకుంటున్నాను ట్రోపోస్పియర్ అనమాట. నాకు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అర్థం కాలేదు, కామెంట్ సెక్షన్లో రాసిన పిల్లలు ఉంటే క్లియర్గా రాయండి, ఓకేనా? అప్పుడు మనకు ఐడియా ఉండిద్ది. నెక్స్ట్ గంగైకొండ బిరుదు. ఓకే, గంగైకొండ చోళ ఎవరికి ఉండిద్ది? ఆ బిరుదు ఎవరికి ఉండిద్ది? రాజేంద్ర చోళ, గ్రేట్ కింగ్ అనమాట. రాజేంద్ర చోళ 1. ఆయనకి గంగైకొండ అని బిరుదు ఉండేది. వాళ్ళ క్యాపిటల్ కూడా గంగైకొండ చోళపురం అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్లో లాలా లజపతి రాయ్ ఏం చేశారా? ఫ్రీడమ్ ఫైట్లో లాలా లజపతి రాయ్ అనగానే ఫస్ట్ మనకి ఎక్కడ గుర్తుకొస్తాడు? ఆయన సైమన్ కమిషన్ అప్పుడు గుర్తుకొస్తాడు. సైమన్ కమిషన్ టైంలో, సో 1928 ఆ టైంలో, సో ఆయన వాళ్ళు కొట్టిన లాఠీ దెబ్బలకు చనిపోతాడు, ఓకేనా? సో ఆ సమయంలోనే మనం ఆయన్ని బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. సో అది ఆన్సర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ గోపురాల స్టైల్ ఏంటి? మనం మాట్లాడుకున్నాం, టెంపుల్స్ని అడుగుతూ ఉంటాడు కన్స్ట్రక్షన్ అని చెప్పి, అది కూడా అడిగాడు. సామాన్యంగా సౌత్లో టెంపుల్స్ని కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని గోపురాల రూపంలో కన్స్ట్రక్షన్ చేస్తారు. దాన్ని మనం ఏమనాలి? ద్రవిడియన్ స్టైల్ అనాలి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ద్రవిడియన్ స్టైల్. మనకి సౌత్లో చాలా వరకు టెంపుల్స్ కనపడుతూ ఉంటాయి కదా, మనం చాలా చూసుంటాం కదా, అవన్నీ కూడా ఎక్కువగా ద్రవిడియన్ స్టైల్స్లోనే ఉంటాయి అన్నమాట, ఓకేనా? అదే నార్త్లో అనుకోండి నగరా స్టైల్ అంటారు. వీటి మీద లోపల గర్భగుడిలో కన్స్ట్రక్షన్స్ పేర్లు ఏంటి? పైన వాటిని ఏమనాలి? గర్భగృహ, శిఖర అంటే టవర్, అమలక్క, కలశ, ఇలా చాలా పేర్లు ఉంటాయి. మండప, ప్లాను, ఇవన్నీ అడుగుతాడు. ఒక సౌత్ టెంపుల్ని చూసినప్పుడు ఏమేమి ఉంటాయి, ఒక నార్త్ టెంపుల్ చూసినప్పుడు ఏమేమి ఉంటాయో లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ మధ్య బాగా సిజిఎల్లో, సిహెచ్ఎస్ఎల్లో ఎక్కువ అడుగుతున్నాడు. వీటిని మనకి ఎన్టీపీసీలో అడిగే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ఇండస్ వ్యాలీలో రోడ్లు ఏం స్టైల్లో కట్టారు? ఆప్షన్స్ గ్రిడ్ సిస్టమ్ అనమాట. సో గ్రిడ్డే అవ్వాలి, ఎక్కువగా హౌసెస్ అన్ని కూడా గ్రిడ్ సిస్టంలోనే కన్స్ట్రక్షన్ చేస్తారు ఇండస్ వ్యాలీలో. నెక్స్ట్ గీతా రహస్యం, చాలా రోజులకు ఒక బుక్ పేరు అడిగాడు, ఈ మధ్య అసలు అడగట్లా, ఓకేనా? గీతా రహస్యం ఎవరు రాశారు? బాలగంగాధర్ తిలక్ రాసిన బుక్ అనమాట. సో ఆథర్స్ వాటి బుక్స్ గురించి అడిగాడు. కాటన్ కల్టివేషన్, జాగ్రఫీ అడిగాడు. కాటన్ కల్టివేషన్కి ఏ సాయిల్ బాగా ఇంపార్టెంట్? బ్లాక్ సాయిల్కి ఇంకో పేరేంటి? రెగర్ సాయిల్, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. జనపనార మన తెలుగులో ఏమనాలి? జూట్ అనాలి, ఇంగ్లీష్లో ఏమనాలి? జూట్ అనాలి. జనపనార 3/4 ఓవరాల్ ఇండియాలో విచ్ స్టేట్లో కల్టివేషన్ చేస్తారు? జనపనార అంటే వెస్ట్ బెంగాల్లో దీని కల్టివేషన్ ఎక్కువగా ఉండిద్ది అనమాట. సో కన్ఫ్యూజ్ చేయడానికి 3/4 అని అడుగుంటుంటాడు, ఓకేనా?
నెక్స్ట్ 2019లో విచ్ కంట్రీస్ నుంచి వచ్చిన వారికి సిటిజన్షిప్ ఇచ్చారు అని అడిగాడు. ఓకే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది 2019లో, అదే అయి ఉండాలి. అక్కడ మనకి ఏం చేశారు, అప్పుడు చాలా గొడవ కూడా అయింది. సో సిఏఓ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ జరిగినప్పుడు మనం పాకిస్తాను, అదేవిధంగా ఇంకెవరికి ఇచ్చాము, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, వీరికి మనం ఎలా చేసామన్నమాట. సో సిటిజన్షిప్ 2019లో సిఏఏ దానికి సంబంధించి మనం ఈ స్టేట్లో ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చాం. సో నాకు ఎప్పుడో చదివింది కదా, గుర్తులేదు, చూడండి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు ఎవరెవరికి ఏం చేసామో అప్పుడు చాలా గొడవ జరిగింది, చాలా రగడ కూడా జరిగింది అనమాట. చాలా మంది మాట్లాడారు, ఇది తీసుకురావడం చాలా ఇబ్బంది అని చెప్పారు. సో కొన్ని దేశాలను అలో చేయలేదు, కొన్ని దేశాలు అలో చేశారు. అప్పుడు శరణార్థుల పేర్లు కూడా కొన్ని మనం మాట్లాడుకున్నాం. రోహింగ్యా అని చెప్పి మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులకి కొన్ని పేర్లు పెట్టుకున్నాం. ఒక్కొక్క దేశం నుంచి వచ్చిన శరణార్థులకి పేర్లు కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ నుంచి వచ్చిన అందరికీ ఎలో చేసాం, కానీ ముస్లిమ్స్కి మనం ఎలో చేయలేదు. అప్పుడు ముస్లిమ్స్ నుంచి కొంత అపోజిషన్ కూడా వచ్చింది. అవి చూడండి. ఆర్టికల్ 141. సో ఆర్టికల్ 141 అంటే అది సుప్రీంకోర్టుకి సంబంధించి అనమాట. సుప్రీంకోర్టు ఒక తీర్పు వచ్చిన తర్వాత భారతదేశంలో ఇంకా ఏ న్యాయస్థానం అయినా సరే దానికి లోబడి ఉండాలి. ఓకేనా. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆర్ బైండింగ్ టు ఆన్ ఆల్ అదర్ కోర్ట్స్, అన్ని వాటికి లోబడి ఉండాలి. దానికి సంబంధించిన ఆన్సర్ అనమాట. ఆర్టికల్ 9. ఆర్టికల్ 9 కూడా సిటిజన్షిప్ మీద 2 క్వశ్చన్లు అడిగాడు. ఆర్టికల్ 9 ఏంటి, సామాన్యంగా వాలంటరీ అక్విజిషన్ అంటే నాకు వేరే దేశం పౌరసత్వం కావాలి అని నా ఇష్టపూర్వకంగా తీసుకున్నాను అనుకోండి, భారతదేశంలో నాకున్న పౌరసత్వం పోయిద్ది. సో వాలంటరీ అక్విజిషన్ ఆఫ్ ఫారెన్ సిటిజన్షిప్ లీడ్స్ టు లాస్ ఆఫ్ ఇండియన్ పౌరసత్వం పోయిద్ది అని అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో డిపిఎస్పి గురించి ఏదో క్వశ్చన్ అడిగాడు, ఎగ్జాక్ట్గా తెలియదు. సామాన్యంగా డిపిఎస్పిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. సో డిపిఎస్పి చాలా చాలా ఇంపార్టెంట్. 36 to 51 ఉంటాయి కదా, అవి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో గాంధీ అనే ఏంటి, సామ్యవాదానికి సంబంధించినవి ఏంటి అలా అడుగుతూ ఉంటాడు. తర్వాత ప్రెసిడెంట్ రిలేటెడ్ క్వశ్చన్. సో రాష్ట్రపతికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు, ఏంటో తెలియదు. అంటే ఎలక్షన్ గురించి అడిగాడా, క్వాలిఫికేషన్ అడిగాడా, టెన్యూర్ అడిగాడా తెలియదు, అదైతే మనం చూడాలి. నెక్స్ట్ రైల్వే కన్వెక్షన్ కమిటీయా, ఎవరు ఫామ్ చేశారు? రైల్వే కన్వెక్షన్ కమిటీ, ఒక కమిటీని ఫామ్, క్వశ్చన్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ క్వశ్చన్ కూడా కామెంట్ సెక్షన్లో కరెక్ట్గా రాయండి. ఓకేనా, నాకు తెలిస్తే ఆన్సర్ చేస్తాను. తర్వాత ప్రెసిడెంట్ పిఎం క్వశ్చన్ ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకే, ప్రెసిడెంట్ పిఎం రెండింటికి సంబంధించి అడుగుంటాడు. లేకపోతే హూ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్ని అడుగుంటాడు. ప్రైమ్ మినిస్టర్ నియమించేది ఎవరు, ప్రెసిడెంటే. ఇలా ఏమైనా అడుగుండొచ్చు అనమాట. ఓకే, రీజనింగ్ ఈజీగా ఉంది, మ్యాథ్స్ ఈజీ క్వశ్చన్స్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగారు ఇదే షిఫ్ట్లో, చంద్రయాన్ 5 క్యారియర్ పేరు ఏంటి అని అడిగారంట. కరెంట్ అఫేర్ క్వశ్చన్ చెప్పారు. చంద్రయాన్ 5 క్యారియర్ పేరు ఏంటి అన్నారు. సామాన్యంగా చంద్రయాన్ 5 అనేది మనకి 2027-28 ఆ టైంలో జాక్సా జపాన్ సహాయంతో పంపిస్తున్నారనమాట. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ సంథింగ్ ఏదో ఉండిద్ది. ఈ క్యారియర్ పేరు H3 అనమాట. H3 అనే రాకెట్ ఉపయోగించుకొని దాన్ని పైకి పంపిస్తున్నారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే లూపెక్స్ అనమాట. ఈ మిషన్కి ఇంకో పేరు లూపెక్స్. ఓకేనా, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి పేరు కూడా ఉంది. సో చంద్రయాన్ 5 గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి క్యారియర్ అడిగాడు. సో ఆన్సర్ ఏమో H3 రాకెట్ అనమాట. నెక్స్ట్ ఏబుల్ ప్రైజ్ 2025 విన్నర్ అడిగాడు. సో మసాకి అకసావానో సంథింగ్ ఏదో పేరు ఉంది. ఈయన జపాన్కి సంబంధించిన వ్యక్తి అనమాట. ఒక మ్యాథమెటిషియన్, వెల్ నోన్ మ్యాథమెటిషియన్. ఆయనకి సంబంధించి మనకి అడగడం జరిగింది. సో ఒకటేమో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడిగాడు, ఇంకోటేమో అవార్డు నుంచి అడిగాడు. సో 8 నుంచి 10 వరకు సైన్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పి పిల్లలైతే చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇది ఆన్సర్. సో పాలిటీ ఆర్టికల్స్ అడిగాడు, ఇక్కడ యాన్షియంట్ హిస్టరీ టైటిల్స్ అడిగాడు, జియోగ్రఫీలో సాయిల్స్ క్రాప్స్ గురించి అడిగాడు, కంప్యూటర్ బేసిక్స్ అడిగాడు, సైన్స్లో డైజెషన్ క్వశ్చన్ ఇది మిస్ చేశాను నేను, ఒకటి చెప్పారు. ఇదిగోండి క్వశ్చన్, ఇది మిస్ చేశాను. ఆఫ్టర్ డైజెషన్ ప్రోటీన్స్ ఎలా మారుతాయి అన్నాడు. ప్రోటీన్స్ ఎలా మారిపోతాయి, ఎమినో యాసిడ్స్గా మారుతాయి. చాలాసార్లు చెప్పాను.
ఓకేనా. కార్బోహైడ్రేట్స్ అయితే గ్లూకోజ్గా, ఎమినో యాసిడ్స్ ప్రోటీన్స్ అయితే ఎమినో యాసిడ్స్గా, ఫ్యాట్స్ అయితే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా మారుతాయని చాలాసార్లు చెప్పాను. ఓకేనా. సో ఇదనమాట. సో కరెంట్ అఫైర్స్లో సిఏ గురించి అడిగాడు. ఇవి ఓవరాల్ క్వశ్చన్స్. ఇది సెకండ్ షిఫ్ట్. సో థర్డ్ షిఫ్ట్ నాకు ఎవరు పంపించలేదు. ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే నాకు పంపించండి. నెక్స్ట్ పేపర్లో అయినా ఆ క్వశ్చన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ May 8th ఎవరైతే రాస్తారో కంపల్సరీగా ఈ కాన్సెప్ట్స్ మీద ఒకసారి ఓవర్వ్యూ చేసుకోండి. అంటే మీరు ఇది ఇంతవరకు చూడలేదు అనిపించిన క్వశ్చన్ ఉంది కదా, అవి ఓవర్వ్యూ చేసుకోండి. తెలిసిన క్వశ్చన్ చదవద్దు, తెలియని క్వశ్చన్స్ చూసుకోండి. ఏదో 1-2 మార్కులు కలిసినా మీ స్కోర్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండిద్ది. సో నెక్స్ట్ May 8th అనాలిసిస్లో మరొకసారి కలుద్దాం. Until then, thank you very much for watching Science for Always. Bye.